జరిగినటువంటి ప్రజాశాంతి పార్టీ యూట్యూబర్ సమావేశంలో బాబు మోహన్ మాట్లాడుతూ కేఏపాల్ ప్రపంచ శాంతి దూతని, దేవుడు పంపించిన వ్యక్తి అని, తన వల్ల మాత్రమే ఇప్పుడున్న ప్రస్తుత సమాజం బాగుపడుతుందని, కొన్ని లక్షల కోట్లు అప్పులు తీర్చాలి అంటే ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏవైనాను మరలా అప్పు చేసి మరలా జనాల మీదనే ఆ భారాన్ని మోపుతారని, ఏ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు నష్టపోతారని డాక్టర్ కేఏపాల్ గారిని విశాఖపట్నం నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఖచ్చితంగా ఆయన నిధులు సేకరించి మన అప్పులను తీరుస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా సమాధానంగా నిలబడతాడు. మన భవిష్యత్తులోని మారుస్తాడు. అదే విధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎక్కడైనా ఇంకెక్కడైనా మీకు అందిస్తారని వాగ్దానం చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ నాయకులు, పెద్దలు, వందలాది సినిమాల్లో యాక్ట్ చేసి ప్రజల మన్నన పొందినటువంటి కమెడియన్ నటుడు బాబు మోహన్ మరియు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ జిలకర రవి, నేషనల్ కోఆర్డినేటర్స్ ఎం బాబూజీ, ఏసుపాదం, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఎం హాసో, హనోక్, మహేష్, సుభాకర్, ఎం లలితా భవాని, రాజు, స్వాతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్లో నా 15 రోజులు 1 మంత్ తాపిస్తాడు తర్వాత. కనుక మన పరిసరాలు బాగుపడాలి, మన పిల్లల బతుకులు బాగుపడాలి, మన పిల్లలకు చదువులు ఉండాలి, మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్తానని వచ్చారు. మరి కేఏపాల్ గారు ఫ్రీ వైద్యం అని వచ్చారు, ఫ్రీ విద్య అన్నారు. ఇక పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వీడియోస్కి, నాకు తెలుసు. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఇలా మంచి పనులు చేయాలని వచ్చిన కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన ప్రాంతానికి మంచి జరుగుద్ది, మనకు మంచి జరుగుద్ది, మన తోటి వాళ్ళకు మంచి జరుగుద్ది, పేదవాడికి మంచి జరుగుద్ది. కనుక పాల్ గారు ఇక్కడ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక వారు కనుక గెలిస్తే ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలుసు. కానీ నాకు తెలిసినంత మాత్రం నేను అందరికీ చెప్పలేను. కానీ మీ మీడియా ద్వారా మ్యాక్సిమం అందరికీ చేరవేయటానికి మీ టీవీలు పనిచేస్తాయి, మీ యూట్యూబ్లు కూడా పనిచేస్తాయి. మేము చిన్న పెద్ద వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్న టీవీకినే గౌరవిస్తాం. అట్లా అంటారు. నేను అందరూ సమానమే, అందరూ గొప్పవాళ్ళు. ఈ మీడియాని మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు. ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే రేపు జరగబోయే ఎలక్షన్స్కి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు పాల్ గారికి అందించాలని అది రిక్వెస్ట్ చేయడానికే నేను వచ్చాను. వారు పెట్టుకున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్నిగా కూడా పేదవాడికి ఉపయోగపడేవి. పాల్ గారు లాంటి వాళ్ళు ఒక మాట చెప్పి నేనెప్పుడన్నానని కేసీఆర్ లాగా మాట్లాడే రకం కాదు. కేసీఆర్ గారు దళితుడికి 3 ఎకరాల భూమి అన్నాడు, డైరెక్ట్గా అసెంబ్లీలోనే అన్నాడు. మరుసటి బడ్జెట్ సమావేశం నేను ఎప్పుడన్నా అన్నాడు. నా దగ్గర ఉన్న నా సెల్ ఫోన్లో కావాలంటే 3 రకాలుగా మాట్లాడాడు. నేనెప్పుడన్నా 3 ఎకరాల భూమి, ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు కలిపి 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం కలిపి ఇవన్నీ అన్నాడు. నేనెప్పుడన్నా అన్నాడు అసెంబ్లీలో ఒకసారి, రెండోసారి, మూడోసారి అసలు భూమే లేదు. నేనెప్పుడు ఇస్తున్నా? తెలంగాణలో భూమే లేదట. అట్టాడి మాటలు మాట్లాడటం కేఏపాల్ గారికి రాదు. నువ్వు ఏమి చెప్పినా రాదు, ఏమి చేసినా రాదు. ఫ్యాక్ట్స్ మాట్లాడటమే తెలుసు. అందుకని స్ట్రైట్గా మాట్లాడతారు పాల్ గారు. కాబట్టి వారు చెప్పేటి అన్ని నిజమే, వారు మేనిఫెస్టోలో పెట్టిన నిజమే. దయచేసి మన మేనిఫెస్టో, పాల్ గారు మేనిఫెస్టో అందరికీ ఒక్కొక్క కాపీ, ఇప్పుడు కాదు సార్, అయినాక ఒక్కొక్క కాపీ అందరికీ పెట్టండి. ఎందుకంటే వాటిని బాగా ఫోకస్ చేస్తే కరెక్ట్. కాబట్టి ఇంకా రాని యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా చెప్పండి, మీరు కూడా పిలవండి. మనం ఇవన్నీ తీసుకొని దీనివల్ల కొన్ని పనులు ఉన్నాయి, పాల్ గారికి మనం చెప్పాలి. కనుక మీరంతా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా బాబుజీనే ఎందుకు కోరుతున్నా అంటే కొద్దిగా చెప్పితే పనిచేస్తారని ఎందుకో గింతంత నమ్మకం కలిగింది. ఆ గింతంతని ఇంత చేసి చెప్తున్నాను. ఇకపోతే రేపు ఎల్లుండి వస్తున్నారు పాల్ గారు. ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కదా, విశాఖ ఉక్కు. నేను కూడా స్ట్రైక్ చేసిన దీని గురించి స్టూడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో. అయితే దానికి సంబంధించిన కోర్టు వ్యవహారంలో ఉన్నారు. అది ఆర్డర్స్ కూడా అయిపోయినాయి. నేను డబ్బు నేనే కడతాను, ఎంత అప్పు ఉందో అంత అప్పు నేను తీరుస్తానని పాల్ గారు చెప్పడం జరిగింది కోర్టుకు. అక్కడ
హైకోర్టు న్యాయమూర్తులు వాదనలు గీతనలు అన్నీ జరిగిన తర్వాత ఓకే అనిగా కూడా అనడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ నేను చూశాను. కానీ నా డబ్బు ఇస్తున్నాను నేను అని చెప్తే కూడా డబ్బు రిలీజ్ కానియట్లేదు. దానికి సంబంధించిన ఆ ఫైటింగ్లో ఉన్నారు అక్కడ హైకోర్టు దగ్గర. బహుశా ఇవాళ రేపట్లో అది ఫినిష్ చేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత ఎలక్షన్ అయినంత వరకు ఇక్కడే ఉంటారు. మీ అందరితో కూడా మాట్లాడతారు. మీరు కూడా పర్సనల్గా మాట్లాడవచ్చు పాల్ గారితో. ఇంకా రాని వాళ్ళందరినీ కూడా పాల్ గారికి మీరు పరిచయం చేయించండి. వారు పర్సనల్గా కూడా మాట్లాడుతున్నారు 1 by 1. కనుక వారు ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేస్తారు. కనుక ఎటు తిరిగి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్ గారిని గెలిచేలా ఈ వైజాగ్ ఎంపీ స్థానానికి వారు గెలిచి పార్లమెంట్లో వారి వాయిస్ వినిపించేలా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను.